తల్లి లేని మనవరాలికి తానే ఊతమయ్యాడు ఆ తాత. ఇంజినీరింగ్ చదువుతున్న మనవరాలి చదువుకు వచ్చిన ఫీజు గండం నుంచి ఆమెను గట్టెక్కించాలనుకున్నాడు. ఆ 90 ఏళ్ల వృద్ధుడు. కష్టమొస్తే దేవుడు గుర్తుకు రావాల్సిన ఆ సమయంలో ఎరపతినేని గుర్తుకు రావడం యాదృచ్ఛికమో, ఆయనపై ఏర్పరచుకున్న నమ్మకమో, కానీ కోరుకున్న సాయం మాత్రం ఇంటికి నడిసొచ్చింది. కష్టం తాలూకు కన్నీటిని స్వయంగా తుడిచేసింది. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే, 2 రోజుల క్రితం మాచవరం మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు చేతికర్ర సాయంతో చిరిగిన చొక్కాతో వచ్చిన పోతురాజు వెంకటేశ్వర్లను చూసిన వారంతా ఆయన వయసు, పరిస్థితి చూసి చలించిపోయారు. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సదస్సు కావడంతో వ్యక్తిగత సమస్యలపై ఎమ్మెల్యేను కలవాలంటే కార్యాలయానికి వెళ్లాలని కొందరు సూచించారు. కానీ ఆ వృద్ధుడు మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. ఎరపతినేని ఎవరనుకుంటున్నారు? కష్టం చెబితే ఆదుకుంటాడు. మీకు ఆయన గురించి తెలీదులే, కలిసేదాకా వెళ్లేది లేదు అంటూ మొండికేశాడు ఆ పెద్దాయన. రెవెన్యూ సదస్సులో పెద్దాయన వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు నేను కుర్చీ తెప్పించి నా ఎదురు కూర్చోబెట్టి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే నేను రెవెన్యూ సదస్సు గురించి అనుకొని చదివాను. ఇది చదివితే ఆయన చెప్పారు, అది మా మనవరాలు నాగమల్లేశ్వరి, తల్లి చనిపోయింది, తండ్రి కూడా ఇప్పుడు ఇక్కడ లేరు. చిన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మాయిని అమ్మమ్మ తాతయ్య పెంచి చదివించారు, బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. ఈ అమ్మాయి మల్లేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంది. ఫీజు కట్టాలి 1,66,000. ఆర్థిక పరిస్థితి బాగలేదు. చదువు కంటిన్యూ కావాలంటే ఫీజు కట్టాలని చెప్పారు. ఆ మాటలు దూరం నుంచి విన్న గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వెంటనే ఆ పెద్దాయనను తన దగ్గరకు పిలిపించారు. కుర్చీ వేయించి కూర్చోబెట్టి ఆప్యాయంగా పలకరించారు. సమస్యను శ్రద్ధగా ఆలకించారు. ఏమిటో అడిగి తెలుసుకున్నారు. తల్లి మరణించడం, తండ్రి కూడా చిన్నారని తాత వద్ద వదిలి వెళ్ళిపోవడంతో మనవరాలు నాగమల్లేశ్వరి బాధ్యత మొత్తం ఆ వృద్ధుడి భుజాలపై పడింది. తనకు ఉన్నంతలోనే ఆమెను చదివిస్తూ వచ్చారు. వయసు మీద పడింది, ఆదాయం తగ్గింది, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో బీటెక్ చదువుతున్న మనవరాలి ఫీజులు చెల్లించలేని పరిస్థితి. తన గురించి కాదు, తన మనవరాలి భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆ తాత అర్జీ పట్టుకుని ఎరపతినేని వద్దకు వచ్చాడు. ఆ పెద్దాయన పరిస్థితిని, తనపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని చూసి ఎమ్మెల్యే హృదయం చలించింది. మీరు మళ్ళీ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేనే మీ ఇంటికి వస్తాను, అన్ని విషయాలు మాట్లాడి మీ కుటుంబానికి అండగా ఉంటాను అని మాట ఇచ్చారు. ఆ మాటతో ఆ తాతకు కాస్త ధైర్యం వచ్చింది. కానీ ఆ మాటను నిలబెట్టుకునే సమయం కోసం మాత్రం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం రాలేదు. పిడుగురాళ్ళ ఆఫీస్కి పిలిచి ఈ అమౌంట్ ఇద్దాం అనుకున్నాను. కానీ అంత పెద్ద ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన్ని ఆఫీస్కి పిలిచే బదులు మనమే ఆ గ్రామం ఆయన ఇంటికి వెళ్ళాలనే దీంట్లో మనం నిర్ణయించుకున్నాం. ఆయన అడుగు చూస్తే ఫోటోల్లో చొక్కా కూడా భుజం మీద అంతా చినిగిపోయింది. ఆ ఫోటో కూడా చూశాను. పింఛన్ వాళ్ళే అడుగుతుంది, మొత్తం కూలి లేదు, పొలమంతా పింఛన్ మునిగిపోయింది. సో పొలమంతా పెన్షన్ మీద జీవనాధారం వస్తూ ఉంది. సో పెద్ద ఆయన అక్కడే పిలిపించి కన్నా మనమే ఆ గ్రామం ఆయన ఇంటికి వెళ్ళి ఆ వయసులో, పెద్ద వయసులో కూడా చెప్తున్నాడు, నాకెవరు ఊళ్ళో చెప్పలేదు, నేనే తెలుసుకొని వచ్చాను అంటే ఒక మనిషి మీద నమ్మకం ఆ వయసులో కూడా ఎంత ఉందో నాకు అర్థమైంది. ఒక రకం నన్ను కదిలించేసింది. ఇచ్చిన మాట ప్రకారం ఎరపతినేని స్వయంగా మాచవరం మండలం గోవిందాపురంలోని వెంకటేశ్వర్ల ఇంటికి వెళ్లారు. అక్కడ మనవరాలి చదువుకు సంబంధించిన ఫీజు బకాయిల వివరాలు తెలుసుకున్నారు. 2 నుండి 4వ సంవత్సరం వరకు మొత్తం 3 ఏళ్ల ఫీజు కలిపి 3.17 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలుసుకున్న ఎరపతినేని ఆ క్షణమే ఆమె చదువు బాధ్యతను తనపై వేసుకున్నారు. డబ్బులు లేవన్న కారణంగా ఈ అమ్మాయి చదువు ఆగకూడదు, ఆమె చదువు పూర్తయ్యే వరకు అయ్యే ఫీజు మొత్తాన్ని నేనే వ్యక్తిగతంగా భరిస్తాను అంటూ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కుటుంబం ఖర్చులకి అంటే ఈ అమ్మాయి ఖర్చులకు కానీ, ఏదైనా బట్టలకు కానీ, ఇంకో ఇతర ఖర్చులకు కానీ, ఆ పెద్ద ఆయన ఖర్చులకు కానీ ఆ 50,000 ఇచ్చి ఈ కాలేజీల వాళ్ళతో నేను మాట్లాడి ఈ 1,66,000 ఆ కాలేజీకి ఈ అమ్మాయి కట్టాల్సిన బకాయి నేనే కట్టడం జరుగుతూ ఉంది. ఈ 2-3 రోజులు 3 రోజులు సోమమంగళవారాల్లో నీ నంబర్ తీసుకొని మా ఊళ్ళో కాలేజీకి వస్తారు. మీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ 1,66,000 కడతారు. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు కట్టమంటే
1,50,000 కూడా కట్టి నీ చదువు ఫైనల్ ఇయర్ పూర్తయ్యేంత వరకు మేము బాధ్యత తీసుకుంటాం. అంతేకాదు ఆ కుటుంబ తక్షణ అవసరాలు, ఇంటి ఖర్చుల కోసం 50,000 రూపాయల నగదు అందించారు. ఆ వృద్ధుడికి 2 జతల బట్టలు కూడా అందించారు. మనవరాలి చదువుకు 3.17 లక్షలు కుటుంబానికి తక్షణ సాయం, మరో 50,000 రూపాయలు మొత్తంగా 3.67 లక్షల వ్యక్తిగత ఆర్థిక భరోసా అందించారు ఎరపతినేని. కానీ అసలు విలువ ఆ 3.67 లక్షల్లో లేదు. 90 ఏళ్ల వృద్ధుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంది. సాయం కోసం వెళ్లిన తాతకు సాయమే ఇంటికే నడిచి వచ్చింది అని స్థానికులు ఈ విషయాన్ని అబ్బురంగా చెప్పుకుంటున్నారు.